సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూపి లాగుతున్నారు పోలీసులు. అతన్ని బంధించి భయపెట్టినట్టు ఆధారాలు ఉన్నాయని అంటున్నారు ఏసీపీ దామోదర్. ప్రాథమిక విచారణలో వంశీ సహకరించడం లేదని చెప్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న 10 మంది కోసం తెలుగు రాష్ట్రాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందంటున్నారు ఏసీపీ దామోదర్. వంశీ యొక్క అనుచరులు, వంశీ యొక్క ప్రోత్బలంతో, వంశీ యొక్క ఉత్తర్వులతో, వంశీ యొక్క అతని యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి వాళ్ళందరూ కూడా వచ్చి కార్లలో వచ్చి అతను కిడ్నాప్ చేసి కోర్టు తీసుకెళ్ళి కోర్టులో బలవంతంగా బయట కూడా కోర్టులో 2-3 గంటలు కూర్చోబెట్టి దాని తర్వాత కోర్టు తీసుకెళ్ళి కోర్టులో విత్డ్రా చేయించి దాంట్లో మళ్ళీ బయట రాగానే ఇమీడియట్లీ మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయి హైదరాబాద్లో మళ్ళీ వంశీ ఇంటికాడ నైట్ అక్కడ ఉంచుకొని తర్వాత తెల్లారి పొద్దున అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్లో మళ్ళీ ఒక హోటల్లో బంధించి ఆ హోటల్లో ఉంచి అతని దారిలో వస్తా కొడతాం, అతనితో మాట్లాడతాం, అతన్ని చంపేస్తామని చెప్పటం, తిడతాం, ఇవి చేసి తర్వాత నేను రెస్క్యూ అయిన తర్వాత కంప్లైంట్ ఒక అది ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ ట్రేస్ అయిన తర్వాత ఆ విక్టిమ్ యొక్క చెప్పిన స్టేట్మెంట్ తోటి అతని యొక్క చెప్పిన స్టేట్మెంట్ తోటి మళ్ళీ అడిషనల్గా కొంతమంది ముద్దాయిలు యాడ్ కావడం జరిగింది. విజయవాడ ప్రతినిధి క్రాంతితో మాట్లాడదాం లైవ్లో. క్రాంతి, పరిణామాలను చూస్తుంటే చాలా వేగంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. సో పోలీసులు కస్టడీ పిటిషన్లో ప్రధానంగా ఏం కోరుతున్నారు అంటే ఏసీపీ మాటలు విన్నాం, వంశీ సహకరించట్లేదని చెప్తున్నారు. సో అప్డేట్స్ ఏంటి ఇందులో? ఖచ్చితంగా పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుని ముమ్మరం చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత ఒకరోజు వ్యవధిలోనే వైజాగ్లో మిగతా ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. మొత్తం ఇప్పటి వరకు కూడా వల్లభనేని అనుచరులు మొత్తం 4గురిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీతో కలిపి మొత్తం అరెస్టుల సంఖ్య 5కు చేరింది. ఇప్పుడు మిగతా 6గురిని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చూపించిన దాని ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంది. వారితో పాటు ఈ కేసులో మిగతా వారి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ 6గురితో పాటు ఈ కేసులో మరికొంతమందిని చేర్చి వారిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తోంది. అదే కోణంలో పోలీసులు మొత్తం ఏపీతో పాటు తెలంగాణలో సైతం ప్రత్యేక బృందాలుగా గాలింపు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్న మొన్న కూడా ఇటు రామారపాడుతో పాటు గన్నవరం అండ్ అలాగే హైదరాబాద్, ఏపీలో పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు అండ్ అలాగే వారి ఇళ్లలో కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మరోపక్క వల్లభనేని వంశీని విచారించేందుకు కస్టడీ పిటిషన్ కూడా వేశారు. కస్టడీ పిటిషన్లో వల్లభనేని వంశీ ప్రాథమిక విచారణలో సహకరించలేదు. ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు మరింత డీటెయిల్గా తెలియాలి అంటే కనుక వల్లభనేని వంశీని ఖచ్చితంగా విచారించాలి. 10 రోజుల పాటు వల్లభనేని వంశీతో పాటు అరెస్ట్ చేసినటువంటి మిగతా ఇద్దరు, మొదట అరెస్ట్ చేసినటువంటి మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. సో ఇవాళ రేపు కోర్టు సెలవు కాబట్టి ఎల్లుండి ఈ పిటిషన్ విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ పిటిషన్కి సంబంధించి కస్టడీకి ఇవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఆపోజిట్ టీం. దాంతోపాటు హైకోర్టులో ఇవాళ బెయిల్కి సంబంధించి వంశీ తరపున అడ్వకేట్స్ పిటిషన్స్ వేసేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఈ కేసుకు సంబంధించి పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ పైన పూర్తిగా ఫోకస్ పెట్టారు. సీసీటీవీస్తో పాటు వల్లభనేని వంశీ ఫోన్కు సంబంధించి క్లియర్గా సీజ్ చేయాల్సి ఉందని చెప్పి కూడా మెన్షన్ చేశారు. మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే కేసు మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తోంది. రైట్ క్రాంతి.